చైనా వాళ్ళ టెక్నాలజీని చూస్తూ ఉంటే గణేష్ మరియు కుమారస్వామి సంబంధించిన కథ ఉంది కదా, అది గుర్తొస్తూ ఉంది. అంటే ఏంటంటే కుమారస్వామి ఏదో సముద్రాల్లో స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటే గణేషుడు ఎదురవుతాడు అనమాట, స్నానం చేసేసి. ఆ విధంగా ఉందన్నమాట. ప్రపంచ దేశాలు మొదలు పెడదామనే లోపే టెక్నాలజీలో చైనా అనేది చేసి ఇంప్లిమెంటేషన్ కూడా చేసేసి ఒక ముందడుగులు అనేది ప్రతి దానిలో టెక్నాలజీ రంగంలో ఉంటా ఉంది. కమర్షియల్గా ఫ్లయింగ్ ట్యాక్సీస్ని లో ఆల్టిట్యూడ్ రేంజ్లో తయారు చేసి వాటిని ప్రయోగించిందనమాట. అంటే దీనిలో ఏంటంటే డ్రైవర్ ఎవరు ఉండరు, ప్యాసింజర్స్ మాత్రమే ఉంటారనమాట. అంతా కంట్రోల్, ఆటోమేషన్ కంట్రోల్ ద్వారా ఉంటుంది. లో ఆల్టిట్యూడ్లో ఒక హెలికాప్టర్లు అనమాట ఇవి. దీన్ని మన ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించే విధంగా చైనా అనేది ప్రయోగాత్మకంగా సక్సెస్గా నిరూపించింది. అంతేకాకుండా 2 కంపెనీలకు లైసెన్స్ కూడా ఇచ్చింది. ఇక ముందు మనం ఏంటంటే ఎలక్ట్రిక్ బస్ కొందామా, లేకపోతే వందే భారత్ రైలు పెడదామా అని చూస్తున్నాం మనం. కానీ వాళ్ళు ఏంటంటే ఏకంగా ఫ్లయింగ్ ట్యాక్సీలు తయారు చేసి వాళ్ళ అభివృద్ధిని చూపిస్తూ ఉన్నారు. చైనా ఈ విధంగా ముందుకు దూసుకుపోతూ ఉంది.